హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్. అబ్బాయి చేతి ఉంటా. ఈరోజు చపాతీతో ది బెస్ట్ ఉండే ఉలవ పప్పు రెసిపీ చెప్తున్నా. ఇది అన్నంతోటో చపాతీతోనో ది బెస్ట్, ఇడ్లీతో కాంబినేషన్తో కూడా బెస్ట్ ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్. దీనికోసం ముందుగా అయితే నల్ల ఉలవలను తీసుకోండి. ఇది నల్ల ఉలవలు అయితేనే కొంచెం టేస్ట్ వస్తుంది. నల్ల ఉలవలను తీసుకొని వేయించి పక్కన తీసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర ఇప్పుడైతే మిక్సీ పట్టుకోండి. నేనైతే రోకల్లో దంచుకుంటాను. ఇది మిక్సీ పట్టుకుంటే 2 మినిట్స్లో అయిపోతుంది. ఇందులో ఇప్పుడైతే నల్ల ఉలవలు వేసుకొని దంచుకోండి. అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేస్తూ దంచుకోండి. 70% దంచుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని దంచుకోండి. ఉలవల్ని దంచుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దంచుకోండి. ఇప్పుడు 90% దంచుకున్న ఉలవల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే రోకల్లో కొంచెం వాటర్ పోసేసి కడుక్కొని తీసుకోండి. ఇది టేస్ట్కి మాత్రమే. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి, నూనె మరుగుతున్నలో మెత్తి గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకోండి తాలింపు కోసం. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని వేయించుకోండి. టమాటాలు 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో స్పూన్ పసుపు వేసుకొని వేయించండి. మనం ఇందాక దంచుకున్న ఉలవలు వేసుకొని వేయించండి. ఆ తర్వాత ఇందాక తీసుకున్న ఉలవ నీళ్ళని వేసి కలపండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు పప్పు ఉడికేంత నీళ్ళు సగానికి మరి కలిపేసి టేస్ట్ చూసి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఉలవ పప్పు అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఉలవ పప్పు అనేది ఈ కన్సిస్టెంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెంట్లో రాగానే ఉప్పు చూసుకొని కింద దించుకోండి. ఇది చపాతీతోన ది బెస్ట్ ఉలవ పప్పుగా ఉంటుంది. ఇడ్లీ, అన్నం కాంబినేషన్లో ది బెస్ట్ ఉలవ పప్పు. ఇది పాతకాలం నాటి రెసిపీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.